సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతనేని. ఈరోజు నేను వినిపించబోతున్న రష్యన్ కథ ప్రణయ భిక్ష. ఇవాన్ టర్జనీవ్ రచించిన ఈ కథను తెలుగు అనువాదం నార్ల వెంకటేశ్వరరావు. ఈ రచయిత పేరును ఇవాన్ సెర్జీవిచ్ టర్జనీవ్ అని కూడా వ్యవహరింతురు. ఆంగ్లంలో ఈ కథ రెండే జౌస్ పేరిట అనువాదమైంది. కథ వినండి. ప్రణయ భిక్ష. శిశిర ఋతువు. సెప్టెంబర్ సగం గడిచింది. నేనొక బచ్ తోపులో కూర్చుని ఉన్నాను. ఉదయం నుంచి సన్న తుంపర పడుతున్నది. ఉండి ఉండి చక్కటి ఎండ కాస్తున్నది కూడా. వాతావరణ స్థితి ఇట్టే మారిపోతున్నది. కాసేపు ఆకాశం నిండా తెల్లటి వాన మబ్బులు. మళ్ళీ అంతట్లోనే ఒక్క క్షణం పాటు అంతా తెరిపి చెదిరిపోయిన మబ్బుల గుండా ఆకాశం తొంగి చూడటము. దిక్కులు చూస్తూ వింటూ నేను కూర్చుని ఉన్నాను. నా నెత్తి మీద ఆకులు స్వల్పంగా మర్మర ధ్వని చేస్తున్నాయి. ఆ మర్మరాన్ని బట్టే అదే ఋతువు చెప్పవచ్చు. అది వసంత ఋతువు కిలకిల నవ్వు కాదు. గ్రీష్మ ఋతువు ప్రేమాలాపము కాదు. కేవలం విని వినబడని జిలిబిలి మాటలు. చెట్లపైగా మంద మారుతం వీస్తున్నది. తోపు లోపలి భాగం క్షణానికో రూపం దాలుస్తున్నది. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఓ రూపం, మబ్బుల చాటున మాటు మడిగినప్పుడు ఇంకో రూపం. అంతా చిరునవ్వుతో ఉన్నట్టు. కాసేపు తోపంతా వెలుగు. ఆ వెలుగులో బచ్చిమానులు తెల్ల పట్టులా నెగనెగలాడుతున్నాయి. రాలిపడి ఉన్న చిన్న ఆకులన్నీ ఇంద్రధనుసు రంగులతో మేలిమి బంగారంలా మెలమెల మెరుస్తున్నాయి. శిశిర ఋతువు ప్రవేశం వల్ల వచ్చే మిగల పండిన ద్రాక్ష పండ్ల మిసిమితో ఫెరెన్స్ కొమ్మలు ఒకదాని మీదొకటి వాలుతూ మనోజ్ఞంగా ఉన్నాయి. మళ్ళీ అంతలోనే తోపంతా నీలంగా మారిపోతున్నది. వన్యచిన్నెల రంగులన్నీ మాసిపోతున్నాయి. బచ్చి మానులు హేమంత సూర్య శీతల కిరణాలైన సోకని హిమంలా వెలవెలబోతున్నాయి. చాటు చాటుగా బెదురు బెదురుగా మళ్ళీ సన్నతుంపర పడుతున్నది. కొంచెం రంగు మాసిన బచ్చి చెట్ల ఆకులు ఇంకా పచ్చగానే ఉన్నాయి. అక్కడక్కడ చెదురు చెదురుగా చిన్ని ఒంటరి బచ్చి మొక్కలు మాత్రం ఎర్రగానో బంగారు బన్నెగానో కనపడుతున్నాయి. అప్పుడే వానజల్లు స్నానం చేయించి వెళ్ళిన లేత కొమ్మల గుబురు గుండా మిలమిల జాలువారే మయూక రేఖలతో ఈ బచ్చి మొక్కలెంత దేదీప్యమానంగా ఉంటాయో మీరు గమనించే ఉంటారు. ఎక్కడా ఒక్క పెట్టైనా కుయ్యటం లేదు. ప్రతిదీ గూడు కట్టుకున్నది. గొడ్లను పొదుగుతున్నది. నూటికి కోటికి ఒక్క రాబిన్ పిట్ట మాత్రం ఉక్కు గంటలా మోగుతూ ఉంది. బచ్చితోపుకు చేరుకోవటానికి ముందు నేను నా కుక్కతో సహా ఒక పాపులర్ తోపును దాటి వచ్చాను. పాపులర్ చెట్లంటే నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఆ లిలాక్ రంగు మొదళ్లను చూస్తేనే నాకు అసహ్యం. ఇహ వెలవెలబోతూ ఉండే ఆ బిరుసు ఆకుల సంగతి చెప్పనక్కర్నే లేదు. పొడుగాటి కాడలతో వికారంగా వేలాడుతూ ఉండటమే కాకుండా అవి తలనొప్పి పుట్టేటట్టుగా పొద్దస్తమానము రెపరెప కొట్టుకుంటూ ఉంటాయి. ఎప్పుడో నూటికో కోటికొకసారి వేసవి సాయం సంధ్యా వేళలలో మాత్రం పాపులర్ చెట్టు చూడ ముచ్చటగా ఉంటుంది. అస్తంగతుడవుతున్న సూర్యుడి అరుణ కిరణావళికి ఎదురుగా ఉండి ఆమూలాగ్రము దగదగ మెరుస్తూ ఉన్నప్పుడు అది మహా అందంగా కనపడుతుంది. మసుపు గిసుపు లేకుండా వట్టి గాలి మాత్రం తోలే రోజుల్లో నీలాకాశంలోకి ఎగబాకి ఉండే దాని కొమ్మలు గొడవగా ఊగిసలాడేటప్పుడు కూడా అది ఆకర్షణీయంగా ఉంటుందనే చెప్పాలి. కానీ మొత్తం మీద పాపులర్ చెట్లంటే నాకు ఇష్టం లేదు. అంచేతనే పాపులర్ తోపుల్లో విశ్రమించకుండా ఈ బచ్చి తోపుల్లోకి వచ్చి వానజల్లు పైన పడకుండా నేల మట్టం మేంచి కూడా కొమ్మలు వేసి ఉన్న
ఒక చెట్టు కింద కూర్చున్నాను. పరిసర దృశ్యాలను చూచి కొంత పొద్దు ఆనందించాను. ఆ తర్వాత నిద్రపోయాను. వేటగాళ్ళు మాత్రమే అనుభవించగల ఆశాంతము, మధురము అయిన నిద్రను పోయాను. నేనెంతసేపు నిద్రపోయానో చెప్పలేను. కానీ కళ్ళు తెరిచేసరికి తోపంతా చక్కటి సూర్యరశ్మితో నిండి ఉంది. ఎటు చూసినా మధురాలాపాల నాడుతూ ఉన్న ఆకు జొంపాలకుండా నీలాకాశ ఖండాలు కనపడుతున్నాయి. ఇప్పుడు చినుకు పడ్డం లేదు. గాలిలో కూడా మంచి హుషారును కలిగించే పొడితనం తిరిగింది. గాలిలో ఈ పొడితనం తిరిగినప్పుడు పగలంతా మసవుగా ఉన్న రాత్రికి తెరిపి ఇస్తుందని ఖాయంగా చెప్పవచ్చును. లేచి తిరిగి పిట్టల వేట ప్రారంభిద్దామని అనుకుంటూ ఉండగా నా కళ్ళు చలనం లేకుండా ఉన్న ఒక మానవ విగ్రహం మీద పడ్డాయి. రెప్పవాల్చకుండా అటే చూచాను. ఆవిడ పల్లెటూరు పడుచు. నాకు సుమారు 20 అడుగుల దూరంలో కూర్చుని ఉంది. చింతామగ్నంగా ఉన్నట్టు తల వంచి ఉంది. చేతులు మోకాళ్ళ మీద ఉన్నాయి. సగం తెరిచి ఉన్న ఒక చేతిలో పెద్ద పూల గుత్తి ఉంది. ప్రతి శ్వాస నిశ్వాసానికి ఆ పువ్వులు ఆవిడ స్కర్టును మృదులంగా రాచుకుంటున్నాయి. తెల్లటి బ్లౌజును మెడ దగ్గర, ముంజేతుల దగ్గర గుండీలు పెట్టుకున్న దానిని వేసుకుంది. అది నడుము దగ్గర వరకు వచ్చి అక్కడ చిన్ని చిన్ని ముడతలు పడుతున్నది. మెడలో 2 పేటల పెద్ద పచ్చపూసల దండ ఉంది. ఆవిడ పెద్ద అందగత్తె కాదు గాని చూడముచ్చటగా లేకపోలేదు. బంగారు ఛాయతో ఉన్న తన చక్కని కుంతలాల్ని ఆవిడ 2 పాయలుగా చీల్చి 2 జడలు వేసుకుంది. ఆ జడల మీద ఎర్రటి రిబ్బన్ కట్టుకుంది. రిబ్బన్ను ఎంత క్రిందికి కట్టిందంటే దాని అంచు దంతంలా తెల్లగా ఉన్న ఆవిడ పాల భాగాన్ని తాకుతూ ఉంది. తక్కిన ఆవిడ ముఖమంతా లేత గులాబీ రంగులో ఉంది. వంచిన తలను వంచినట్టే ఉండటం వల్ల ఆవిడ కళ్ళు నాకు కనపడటం లేదు. కానీ సన్నగా, వంపుగా ఉన్న ఆవిడ కనుబొమ్మలు, నిడివిగా ఉన్న ఆవిడ కనుపాపలు మాత్రం నాకు కనపడుతూనే ఉన్నాయి. ఆవిడ చెక్కిలి మీద కాంతి విహీనంగా ఉన్న పెదవుల దగ్గర ఒక కన్నీటి చుక్క తళతళలాడుతూ ఉంది. ముక్కు కొంచెం ముద్దుగాను, గుండ్రంగాను ఉన్న మొత్తం మీద ఆవిడ ముఖం అందంగానే ఉన్నదని చెప్పాలి. దానిలో మృదులత్వము, నమ్రభావము, విషాద ఛాయ, తన కష్టాలను తలుచుకోగా తనకే రగిలిన ఆశ్చర్య విభ్రమము కనపడుతున్నాయి. ఆవిడ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టుంది. తోపులో ఏదో సవ్వడి అయ్యింది. వెంటనే ఆవిడ తల ఎత్తి నలుదిక్కులకు చూచింది. ఆవిడ కళ్ళు క్షణలేశం నా ఎదట మెరిశాయి. అవి లేడి కళ్ళలా చారడేసి ఉన్నాయి. ఏమి ఆ తళుకు, ఏమి ఆ సిగ్గు! సవ్వడి వచ్చిన వైపుగా తన దృష్టినంతా నిగుడ్చి 4 నిమిషాల పాటు చెవులు రిక్కించి విని దీర్ఘంగా నిట్టూర్చింది. తర్వాత నెమ్మదిగా తల తిప్పి వేసుకుని పూర్వం కంటే ఇంకా వంగి పువ్వుల్ని పరీక్షించసాగింది. ఆవిడ కనురెప్పలు ఎర్రబడ్డాయి. పెదవులు బాగా కంపిస్తున్నాయి. కను కొలుకుల నుంచి ఇంకో కన్నీటి చుక్క బయలుదేరి చెక్కిలి మీదకి చేరి మెలమెల మెరుస్తున్నది. ఈ విధంగా చాలాసేపు గడిచింది. పాపం ఆ అమ్మాయి కూర్చున్న చోటు నుంచి కదలనే లేదు. అప్పుడప్పుడు చేతుల్ని మాత్రం కొంచెంగా కదుపుతూ ఉంది. చెవులు రిక్కించి ఎక్కడి నుంచి ఏమి సవ్వడి వస్తుందోనని వింటున్నది. తోపులో ఇంకోసారి ఏదో కదులుతూ ఉన్న శబ్దం అయ్యింది. ఆవిడ బెదురుతూ అటువైపు చూసింది. ఈసారి శబ్దం ఆగిపోలేదు. అది అంతకంతకు దగ్గరగా వినపడుతున్నది. చిట్ట చివరకు గట్టి అడుగుల చప్పుడు వినపడింది. ఆవిడ హడావుడిగా గొడ్డ గుడుసు సర్దుకుంది. అదేమో కాని ఆవిడ ధైర్యం ఒక్కసారిగా సడలిపోయినట్టుంది. లేకపోతే కళ్ళు అలా అదురుతాయా? చెట్ల గుబురు చాటు నుంచి పురుష విగ్రహం ఒకటి కదలి వస్తున్నది. అటువైపే చూస్తూ సంతోష సంభ్రమాలతో చిరునవ్వుతూ లేవబోయినట్టు కనపడి మళ్ళీ ఎంచేతను ఆవిడ అంతలోనే విన్నబోయి
బిత్తరపడుతూ ఎత్తిన తలను తిరిగి వంచి వేసుకుంది. ఆ తర్వాత అప్పటికి తన దగ్గరికి వచ్చి నిలబడ్డ ఆ పురుష వ్యక్తి వంక దీనంగా, ప్రార్థనాపూర్వకంగా చూచింది. నేను దాగి ఉన్న చోటు నుంచి అతడి వంక చూచాను. అతడి రూపురేఖ, విలాసాలు హృదయంగమంగా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు. చూడగా అతడు శ్రీమంతుడైన వాడి వేలెట్‌గా కనపడుతున్నాడు. అతడి దుస్తులు చూస్తే నాజూకుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్టు కనపడుతున్నది. అతడు తెలిపసుపు రంగులో ఉన్న పొట్టి ఓవర్ కోట్ వేసుకున్నాడు. అది అతడి యజమాని తొడిగి తీసివేసిందిలా ఉంది. ఓవర్ కోట్ గుండీలను కింది నుంచి పై వరకు పెట్టుకున్నాడు. గులాబీ రంగు నెక్ టై కట్టుకున్నాడు. జల్తారు అంచు ఉన్న సిల్క్ టోపీ పెట్టుకున్నాడు. టోపీని కనుబొమ్మల పై వరకు జారలాగాడు. తెల్లటి అతడి షర్టుకున్న గుండ్రటి కాలరు మెడను, చెక్కిళ్లను నొక్కడమే కాకుండా అతడి చెవులకు కూడా రాసుకుంటూ ఉంది. గంజితో బెర్ర బిగిసి ఉన్న అతడి చేతి కాలరు ఎర్రగాను వంకర టింకరగా ఉన్న అతని వేళ్ల మీద పడుతున్నది. చేతి వేళ్లకు వెండి, బంగారు ఉంగరాలున్నాయి. ఆ ఉంగరాలకు చౌకబారు రాళ్లేవో తాపడం చేసి ఉన్నాయి. ఎర్రగాను నవనవలాడుతూనూ నతురు బెదురు లేకుండాను ఉన్న అతడి ముఖాన్ని చూస్తే తోటి మగవాడికెవడికైనా సరే ఒళ్ళు మండుతుంది. కానీ అదేమిటో కానీ ఆడవాళ్లకు ఇలాంటి ముఖాలంటేనే మోజు. చాలా విసుగ్గాను, అసహ్య భావంతోనూ ఉన్నట్టు కనపడటానికి కాబోలు అతను తన చీపిరి కళ్ళను మాటిమాటికి మూస్తున్నాడు. బొమ్మలు ముడివేస్తున్నాడు. పెదవుల చివళ్లను కిందికి జారుస్తున్నాడు. ఆవలిస్తున్నాడు. యథాలాపంగా చేస్తున్నట్టు తన రాగి ఉంగరాల జుట్టును, గుబురుగా పెరిగిన మీసాలను సవరించుకుంటున్నాడు. ఒక్క మాటలో తాను ఎక్కడి నుంచో దిగివచ్చిన వాడిలా అతడు నటిస్తున్నాడు. తన కోసం కనిపెట్టుకున్న ఆ పల్లెటూరు పడుచు కనపడగానే అతడు ఈ వికారాల్ని సాగించాడు. తీరిగ్గా అంగలు పంగలు వేస్తూ ఆవిడ దగ్గరికి వచ్చి కాసేపు మాటా మంతి లేకుండా నిలబడి భుజాల్ని ఎగరవేసి చేతుల్ని కోటు జేబుల్లో వేసి ఆ అమ్మాయి వంక నిర్లక్ష్యంగా ఓ చూపు విసిరి ఆ పైన పక్కనే నేల మీద చతికిల పడ్డాడు. ఏం అని ముఖాన్ని పక్కకు తిప్పివేసుకుని పాదాన్ని ఆడిస్తూ ఆవలిస్తూ అన్నాడు. ఇది అతడి పలకరింపు. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? ఆ అమ్మాయి వెంటనే జవాబివ్వలేకపోయింది. అవును, చాలాసేపటి నుంచి విక్టర్ అలెగ్జాండ్రిచ్ అని చివరికెలాగో అంది విని వినపడని గొంతుతో. అలాగూ అంటూ అతడు టోపీని తీసి మహాదర్జాగా తన ఉంగరాల జుట్టును సరిచేసుకుని గంభీరంగా నలుదిక్కులు చూచి తిరిగి అతి జాగ్రత్తగా టోపీని పెట్టుకున్నాడు. నేను ఈ మాటే మరిచిపోయాను. పైగా చినుకు పడుతున్నదాయే. మళ్ళీ అతడు ఆవలించాడు. నేను చేయవలసింది తల మోపెడు పని ఉంది. అతడెందుకో చాలా చికాకుగా ఉన్నాడు కూడా. మేము రేపే ప్రయాణం కడుతున్నాము. రేపా? అని చలనం ఎరుగని బెదురు చూపుతో ఆ అమ్మాయి అడిగింది. అవును, రేపే. అబ్బా, మారం చేయబోకు మరి అంటున్నాడు. ఆవిడ కంపిస్తూ తల వంచి వేసుకోవటం చూసి అతడు విసుక్కున్నాడు. అరే, ఏడుపు కూడా సాగించావు ఆకులీనా? ఇదిగో ఊరుకోమంటూ ఉంటే. అబ్బా, నేను దాన్ని సహించలేనని నీకు తెలియదు? ఇలా అంటూ అతడు తన చొట్ట ముక్కును ఒకసారి నలుపుకున్నాడు. ఊరుకోపోయావంటే నేనిప్పుడే వెళ్ళిపోతాను. ఏమిటి అసహ్యంగా ఈ ఏడుపు? సర్లే, ఊరుకుంటాను అని ఆకులీన గబగబా అంది, కన్నీళ్లను దిగమింగటానికి ప్రయత్నిస్తూ. అయితే మీరు రేపు వెళ్ళిపోతున్నారన్నమాట అని కాసేపైన తర్వాత ఆవిడ అడిగింది. మళ్ళీ మనం కలుసుకునే భాగ్యం పడుతుందా? ఓ, తప్పకుండా. వచ్చే ఏడు కాకపోతే ఆ పై ఏడు కలుసుకుంటాం. మా యజమాని పీటర్స్బర్గులో ఉద్యోగంలో చేరతాడట. అతని మాటల్ని సగం మింగుతూ అతడు సంభాషణ సాగించాడు. మేము విదేశాలకు కూడా వెడతామేమో. నువ్వు నన్ను మరిచిపోవు కదూ అని ఆకులీన దీనంగా అడిగింది.
అబ్బే! అదేమి మాట! నేను నిన్ను మరిచిపోను. అయితే నీవు మాత్రం పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకుండా తెలివిగా నడుచుకోవాలి. మీ నాయన చెప్పిన మాట వింటూ ఉండు. నిన్ను నేనెప్పటికీ మరచిపోను. నా మాట నమ్ము అంటూ నేల మీదకి ఒరిగి మళ్ళీ ఆవలించాడు. విక్టర్ అలెగ్జాండ్రిచ్ నన్ను మరిచిపోబోకే అంటూ ఆవిడ దీనంగా వేడుకుంది. నేను నిన్నెంతగానో ప్రేమించాను. నిన్ను తప్ప ఏమీ ఆశించలేదు. నీవేమో మా నాన్న మాట ప్రకారం నడుచుకోమని బుద్ధులు చెప్తున్నావు. మా నాన్న మాట వినటమెలా విక్టర్ అలెగ్జాండ్రిచ్? చేతులు రెండు తల కింద పెట్టుకుని వెల్లకిలగా పడుకున్న అతడు చిక్కేముంది అని అన్నాడు. ఈ మాటలు అతడి పొత్తి కడుపులో నుంచి వచ్చాయా అన్నట్టున్నాయి. చిక్కేమిటో నీకు మాత్రం తెలియదు విక్టర్ అలెగ్జాండ్రిచ్. ఇంతే. ఇహ ఆవిడ మాట్లాడలేకపోయింది. విక్టర్ తన గడియారం గొలుసును చేతి వేలు చుట్టూ చుట్టుకోసాగాడు. ఆకులీనా, నువ్వు వెర్రిపాగులు దానివి కావు అని చివరికతడన్నాడు. అంచేత పిచ్చి పిచ్చిగా మాట్లాడబోకు. నేను చెప్తున్న మాటలు నీ మేలు కోసమే. నీవు వెర్రిబాగుల దానివి కావు. ఒట్టి పల్లెటూరు పిల్లవ కూడా కావు. అయినా నీకు చదువు సంధ్య లేదు. అంచేత నీవు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. వినటమంటే మాటలా విక్టర్ అలెగ్జాండ్రిచ్? నీదంతా వెర్రిగాని భయపడ్డానికేముంది? ఏమిటవి పట్టుకొచ్చావు అని అంటూ అతడు మరికొంచెం దగ్గరికి జరిగాడు. పువ్వులా? "ఉమ్, పువ్వులే" అంటూ ఆకులీన విచారంగా జవాబు చెప్పింది. మళ్ళీ అంతలోనే కాస్త ఉత్సాహాన్ని తెచ్చుకుని, కాసిని ఫీల్డ్ టాన్సిస్ కోసి తెచ్చాను అంటూ ఆవిడ అందుకుంది. ఆవుదూడలకు ఇవంటే చెడ్డ ఇష్టం. ఇదిగో దీన్ని చూడు, ఎంత అందమైన పువ్వో! ఇంత అందమైన పువ్వును ఇంతకు ముందెన్నడూ నేను చూడలేదు. ఇవిగో ఇవి ఫర్గెట్ మీ నాట్స్. వీటిని నీకోసం కోసి తెచ్చాను ఇలా అంటూ టాన్సిస్ అడుగు నుంచి గడ్డిపోచుతో చిన్ని దండగా కట్టిన కారన్ ఫ్లవర్స్ తీసి నీకివి కావాలా అని అడిగింది. విక్టర్ అలసంగా చేతిని చాచి పువ్వుల్ని అందుకుని లాంఛనంగా వాటినోసారి వాసన చూసి కొండమీంచి అప్పుడే దిగి వచ్చిన వాడిలా నీరసంగా చూస్తూ వాటిని వేలి చుట్టూ చుట్టి నలిపివేయసాగాడు. ఆకులీన అతడి వంక తేరిపార చూసింది. ఆ నీలి నేత్రాలలో ప్రేమ, భక్తి, విధేయత తొలుకాడుతూ ఉన్నాయి. అతడంటే ఆవిడకు చెడ్డ భయం కూడా. ఆవిడ భక్తి శ్రద్ధల్ని కాదనలేక ఈ బాధంతా భరిస్తున్న వాడిలా, గొప్ప సుల్తాన్లా అతడు శయనించి ఉంటే ఆవిడ అతన్ని మనసారా కడసారి చూపు చూస్తూ ఆంతరంగికంగా వీడ్కోలుకు సిద్ధపడుతూ ఉంది. అసహనంతో చూస్తూ ఉన్నట్టు, నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనపడాలని ప్రయత్నిస్తున్న కందగడ్డలాంటి అతడి మొహంలో స్వార్థ సిద్ధి వల్ల కలిగే సంతృప్తి భావం స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఆ క్షణంలో ఆకులీన అప్సరస్గా కనపడింది. ప్రగాఢ ప్రేమ విశ్వాసాలతో ఆవిడ ఆత్మ లేచి వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకుంటూ ఉంది. ఇహ అతడు అతడు కారన్ ఫ్లవర్స్ను గడ్డి మీద జార విడిచి తన కోటు పక్క జేబులో నుంచి ఇత్తడి ప్రేమతో ఉన్న గుండ్రటి అద్దాన్ని తీసి దాన్ని తన కంటికి తగిలించుకోవాలని ప్రయత్నించాడు కానీ ఎంత తన్నులాడినా అది నిలవనే లేదు. కనుబొమ్మల్ని ముడిచాడు. చెక్కిలిని ఎగదట్టాడు. ముక్కుతో పట్టుకుందామని కూడా ప్రయత్నించాడు. కాని ప్రతిసారి అది జారి చేతిలో పడిపోయింది. ఏమిటిది అని ఆకులీన అడిగింది ఆశ్చర్యపడుతూ. కంటికద్దం అని అతడు నోటి ముత్యాలు రాలి పడతాయా అన్నట్టు జవాబు చెప్పాడు. ఎందుకిది? చక్కగా చూడటానికి. ఏది నన్ను చూడనివ్వు. విక్టర్ విసుగ్గా మొహం చిట్లించాడు కానీ ఆవిడ చేతికి కంటి అద్దాన్ని ఇచ్చాడు. జాగ్రత్త సుమా, పగలగొట్టేవు. భయం లేదు, పగలగొట్టంలే. జడుస్తూ జడుస్తూ దాన్ని కంటి దగ్గరగా పెట్టుకుని నాకేమీ కనపడటం లేదే అని అడిగింది అమాయకంగా. ఓ కన్ను ముయ్యి అని అతడు కోపం వచ్చిన బడి పొంతుల్లా అన్నాడు. ఏ కంటి ముందు అద్దాన్ని పెట్టుకుందో
ఆ కంటినే ఆవిడ మూసింది. అబ్బే! ఆ కన్ను కాదు. స్టూపిడ్‌లా ఉన్నావు. రెండో దాన్ని ముయ్యాలి అని విక్టర్ అన్నాడు. ఇలా అని ఆ అమ్మాయి తన తప్పు దిద్దుకోకముందే ఆవిడ దగ్గర నుంచి కంటి అద్దాన్ని లాక్కున్నాడు. ఆకులీన సిగ్గుపడింది. చిరునవ్వుతూ తల తిప్పి వేసుకుంది. ఇది నాలాంటి వాళ్ళ కోసం కాదుగా అవునులే. నిశ్చయంగా. పాపం ఆ అమ్మాయి మారు మాట్లాడలేదు. ఒక్క నిట్టూర్పు మాత్రం నిగూర్చింది. నీవు లేనిదే నేనెలా బతకగలను విక్టర్ అలెగ్జాండ్రిచ్ అని ఆవిడ హఠాత్తుగా అంది. విక్టర్ కంటి అద్దాన్ని తుడిచి తిరిగి దాన్ని తన జేబులో పెట్టుకున్నాడు. నిజమే అని అతడు చివరికి ఎలాగైతేనేమి జవాబిచ్చాడు. మొట్టమొదట్లో నీకు కష్టమే అనిపిస్తుంది. బుజ్జగింపుగా అతడు ఆవిడ భుజం మీద చెయ్యి వేశాడు. మాటాడకుండా ఆవిడ తన భుజం మీది చేతిని తీసి దాన్ని ముద్దు పెట్టుకుంది. నీవు నిజంగా మంచి పిల్లవు అంటూ ఆత్మసంతృప్తితో కూడిన చిరునవ్వుతో అతడు మళ్ళీ అందుకున్నాడు. కాని ఏమిటి చేయటం? నీవే ఆలోచించు. మా యజమాని నేను ఇక్కడ్నే ఉండిపోలేము. నీవైనా ఈ మాట ఒప్పుకుంటావు కదూ? శీతాకాలం వస్తున్నది. శీతాకాలాన్ని పల్లెటూళ్ళలో గడపటం దుస్సాధ్యం. ఈ సంగతి నాకూ తెలుసు. పీటర్స్బర్గులో అయితే ఆ ధోరణే వేరు. అక్కడ విషయాల్ని నువ్వు కల్లోనైనా ఊహించలేవు. వెర్రిదానా! ఆ ఇళ్ళు, ఆ వీధులు, ఆ సంఘం, ఆ మర్యాదలు. అబ్బో! వాటిని గురించి చెప్పటం ఎవడితరం? పసిపిల్లల పెదవుల్ని కొంచెంగా విప్పి ఆకులీన అతడి మాటల్ని మహాశ్రద్ధగా వింటున్నది. అయినా నీకు ఈ మాటలన్నీ చెప్పటం దేనికి? నీకు ఇవేమైనా అర్థమై ఏడుస్తవా? పెడతవా? అంటూ అతడు అటునుంచి ఇటూ దొర్లాడు. అర్థం కాకేమి? అర్థమవుతూనే ఉన్నాయి విక్టర్ అలెగ్జాండ్రిచ్. నీ మొహం కాదు. ఆకులీన చిన్నబుచ్చుకుంది. మునిపెన్నడూ నీవు నన్నిలా మాటలని ఎరగవు విక్టర్ అలెగ్జాండ్రిచ్ అని వంచిన కళ్ళను ఎత్తకుండా అంది. మునుపు మునుపు దేభ్యం మొహం మునుపట అని అమిత కోపంగా దీర్ఘాలు తీశాడు. ఉభయులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. అయినా నేనిక బయలుదేరిపోవాలి అని లేవబోతూ విక్టర్ అన్నాడు. కాసేపు ఆగు అని ఆకులీన వేడుకుంది. ఎందుకు? ఆగమని బ్రతిమాలుతున్నానుగా అని ఆకులీన బ్రతిమలాడింది. విక్టర్ మళ్ళీ నేల మీదకి ఒరిగి ఈల వెయ్యసాగాడు. ఆకులీన రెప్ప వేయకుండా అతడి వంకే చూచింది. ఆవిడ హృదయం క్షోభిల్లుతోన్న సంగతి నాకు స్పష్టంగా కనబడుతూనే ఉంది. అధరోస్తం కంపిస్తూ ఉంది. చెక్కిళ్ళు అరుణారుణాలైనాయి. విక్టర్ అలెగ్జాండ్రిచ్ అని ఆవిడ విచారంగా అంది. నీవు పాపం చేస్తున్నావు విక్టర్ అలెగ్జాండ్రిచ్. పాపమంటే? అని అతడు కనుబొమ్మలు ముడివేస్తూ అన్నాడు. తల కొంచెం పైకెత్తి ఆవిడ వైపుకు తిరిగాడు. పాపం, పెద్ద పాపం విక్టర్ అలెగ్జాండ్రిచ్. వెళ్ళిపోవటానికి ముందు దిక్కుమాలిన నన్ను ఓదార్చటానికి నీకొక్క మాటంటే ఏమనమంటావ్? ఏమో నాకు తెలియదు. నాకంటే నీవు బాగా తెలిసిన వాడవు కదూ విక్టర్ అలెగ్జాండ్రిచ్. ఎలాగూ వెళ్ళిపోతున్నావు. ఒక్క మాట అని వెడితే ఇంత బాధపడటానికి నేనేమి తప్పు చేశాను? ఇంతకు ఈ గొడవేమిటి? నేనేమనగలను? అన్నాడు అతను. ఒక్క మాట అని వెడితే మళ్ళీ అంది. మళ్ళీ పాడిందే పాట అని విసుక్కుంటూ అతడు లేచాడు. కోప్పడకు విక్టర్ అలెగ్జాండ్రిచ్ అని ఆవిడ ఆదుర్దా పడుతూ కన్నీరు కారుస్తూ బ్రతిమలాడింది. నేనేమీ కోప్పట్టం లేదు. నీవే వెర్రి వేషాలు వేస్తున్నావు. నీకేమి కావాలి? నేను నిన్ను పెళ్ళాడలేను. నీవే చెప్పు. ఆడగలనా? పోతే ఇహనేమి కావాలంటావు? చెప్పు. జవాబు కోసం అన్నట్టు అతడు ఆవిడ వంక రెప్పవేయకుండా చూచాడు. నాకేమీ వద్దు, వద్దు అని ఆవిడ తడబడుతూ అంది. కాని వెడుతూ వెడుతూ ఒక్క మాట అనిపోతే ఆకులీన కళ్ళ వెంట కన్నీరు కాల్వ కట్టింది. సరి సరి
ఏడుపు కూడా సాగించిందే అని నిర్లక్ష్యంగా అంటూ విక్టర్ టోపీని కళ్ళ మీదకు లాక్కున్నాడు. నాకేమీ అక్కర్లేదు అని ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తూ ముఖాన్ని చేతులతో కప్పుకుంది. ఇహ నేనెలా బతకగలను? అయ్యో! బతకడం ఎలా? దిక్కులేని దాన్ని. ఇహ నా గతి ఏమవుతుంది? రెక్కలు లేని పక్షిని ఎవడికో నాకిష్టం లేని వాడికిచ్చి కడతారు. నా కర్మం కాలింది. ఆ! పోదు అని కాలు కాలిన పిల్లిలా కలవరపడుతూ విక్టర్ విని వినబడనట్టు అన్నాడు. ముచ్చటగా ఒక్క మాట మాత్రం అని వెడితే, ఒక్క మాట ఆకులీనా నీపై నాకు ప్రే హఠాత్తుగా పొంగి పొర్లుకు వచ్చిన దుఃఖంతో ఆకులీన మాట తెగిపోయింది. గడ్డి మీద బొక్క బోర్లాగా పడి ఆవిడ కుమిలి కుమిలి ఏడ్చింది. ఆవిడ దేహమంతా దుఃఖావేశంతో కంపిల్లింది. ఇంతవరకు అతి కష్టం మీద తొక్కి ఉంచిన వేదనంతా కన్నీటి రూపంతో బాహిరిల్లింది. విక్టర్ కాసేపు ఆవిడ దగ్గర నిలబడి ఆ తర్వాత ఓసారి తన భుజాల్ని ఎగరవేసి వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాలు గడిచాయి. తనకు తానే సంభాళించుకుని తల ఎత్తి నలుదిక్కులకు చూచి చప్పట్లు కొట్టింది. పరిగెత్తుకు వెళ్ళి అతన్ని పట్టుకోవాలని అనుకుంది. కానీ పాపం ఆవిడకు అడుగు పడలేదు. తడబడిపోయి మోకాళ్ళ మీదకి ఒరిగి పడిపోయింది. ఇహ దీన్ని భరించలేక నేను ఆవిడ సహాయానికి పరిగెత్తాను. కానీ నేను దగ్గరికి చేరకముందే తిరిగి ఆవిడకు హఠాత్తుగా ఓపిక చేరుకున్నట్టుంది. ఏం చేతనంటే కొద్దిగా మూలుగుతూ ఆవిడ చప్పున లేచి పువ్వుల్ని అక్కడే వదిలిపెట్టి చెట్ల చాటున మాయమైంది. క్షణలేశం నేనక్కడ నిలబడి కారన్ ఫ్లవర్స్ గుత్తిని తీసుకుని అడవి బయటికి నడచి వెళ్ళాను. సూర్యుడు కళావిహీనంగా ఉన్న పశ్చిమాన కుంకబోతున్నాడు. రాత్రి ప్రవేశించటానికి ఇంకొక అరగంట మాత్రమే వ్యవధి ఉంది. సంధ్యారాగం అప్పుడప్పుడే కొంచెంగా అలుముకుంటూ ఉంది. పచ్చటి పొలాల మీదగా పెద్ద గాలి తోలుతూ ఉంది. ఆ గాలికి చిన్ని ఎండుటాకులు నన్ను దూసుకుంటూ రోడ్డుపైన దొర్లుకుపోతున్నవి. పొలాల పక్కన ఓ పెద్ద గోడలా ఉన్న అడవి ఆ గాలిలో రెపరెప కొట్టుకుంటున్నది. పండు రంగు తిరిగి గడ్డి మీదను ఫెన్స్ మీదను ఉన్న సాలీడు గూళ్ళు మెలమెల మెరుస్తున్నాయి. నా గుండె బొరివెక్కసాగింది. కళావిహీనమై ఉన్న ప్రకృతి చిరునవ్వుతో ఆనాటి శీతాకాలాన్ని గురించిన భయం తొంగి చూస్తున్నది. నా పైగా చాలా ఎత్తున ఒక కాకి రెపరెప రెక్కల్ని కొట్టుకుంటూ ఎగిరి వెళ్ళింది. వెడుతూ వెడుతూ నా వంక ఓరగా చూసి కా కా అని అరిచి అడవి అవతల మాయమైంది. దగ్గరనే ఉన్న గరిసె దగ్గర నుంచి ఎగిరి వచ్చి ఒక పెద్ద పావురాయిల గుంపు నాకు కొంచెం అవతలగా గిర్రున ఒక చక్రం కొట్టిన మీదట వాలి మేత కోసం పొలాన్ని గాలించసాగాయి. కొండగుట్ట పైగా ఎవడో కాని లటలట కొట్టుకుంటున్న బండిని తోలుకుపోతున్నాడు. నేనింటికి తిరిగి వచ్చాను. కానీ చాలా కాలం వరకు నాకు ఆకులీన దైన్య రూపం కళ్లకు కట్టినట్టుగానే ఉంది. ఏనాడో చప్పగా వడిలిపోయిన ఆ కారన్ ఫ్లవర్సు నా దగ్గర ఇంకా భద్రంగానే ఉన్నాయి. ప్రణయ భిక్ష ఇవాన్ టర్జనీవ్ రాసిన రష్యన్ కథను విన్నారు. తెలుగు అనువాదం నార్ల వెంకటేశ్వరరావు. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చిందా? ఆద్యంతము వర్ణంతోనే ఒక స్కెచ్ లాగా ఉంది కదా. కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన పురాతనమైన కథలను మీకు వినిపిస్తూనే ఉంటాను. ఈ రష్యన్ కథ దాదాపు 150 సంవత్సరాల క్రితం
వ్రాయబడింది. అయినప్పటికీ ఎంతో బాగుంది కదా! మీ స్పందనని కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తారు కదూ! ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినూ నేను ఈ ఛానల్‌లో పొందుపరిచి ఉన్నాను. తప్పకుండా వాటిని కూడా వినటానికి ప్రయత్నించండి. ఉంటాను మరి. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.